పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా ఆదాయం పొందుతోన్న కేంద్ర ప్రభుత్వం మనపై సవతి ప్రేమ చూపిస్తూ ఉత్తరాది రాష్ట్రాలను మాత్రం అక్కున చేర్చుకుంటోంది. కేంద్రానికి ఈ తరహా వైఖరి ఇవాళో నిన్నో ప్రారంభమైంది కాదు, ఏళ్లుగా ఇదే పరిస్థితి. అందుకే చూసి చూసి విసిగిపోయిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దక్షిణాది రాష్ట్రాల పన్నులతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశం నుంచి పన్నుల రూపంలో డబ్బులు కేంద్రానికి ఎక్కువగా వస్తాయి. ఆ సొమ్ములను ఉత్తర భారతదేశానికే ఎక్కువ ఖర్చు చేస్తోందన్నారు. పైగా ఏడుస్తున్న వాళ్లను వెక్కిరిస్తున్నట్టు మీరు అభివృద్ధి చెందుతున్నారు అంటూ ఏపీకి మొండి చేయి చూపటం సరికాదన్నారు. శాసన మండలిలో మాట్లాడిన చంద్రబాబు బీజేపీ కూడా కాంగ్రెస్ లా ప్రవర్తించడం సరికాదని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగా నవ్యాంధ్రకు రాజధాని నగరం కావాలి. కేవలం 1500 కోట్లు ఎలా సరిపోతాయి? ఏపీకి రాజధాని అవసరం లేదా? హైదరాబాద్, బెంగళూరులో ఎన్నో పరిశోధన సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీకి ఉదారంగా కేంద్ర సంస్థలు ఎందుకు మంజూరు చేయరు? ఏపీ భారతదేశంలో భాగం కాదా? కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు పంపలేదు అనటం సరికాదు. రాజధాని నిధులపై యూసీలు పంపాం. దీన్ని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఒక అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేస్తాం. అవసరమైతే శ్రమదానం చేసైనా, త్యాగాలు చేసైనా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తాం. తెలుగువారంటే ఏంటో నిరూపిస్తాం. ఏపీ ప్రజలు కష్టపడతారు. మా కష్టం ఎక్కడికి పోదు. ప్రధాని మోదీ తిరుపతి సభలో కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను బతికించిందని అన్నారు. ఇప్పుడు మోదీ ఏం చేస్తున్నారు? సెంటిమెంట్ తో నిధులు రావని అరుణ్ జైట్లీ అనటం బాధాకరమన్న చంద్రబాబు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, అది రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందే. ప్రత్యేక హోదా రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మోహమాటంగా ప్రకటించారు. అందుకే కేంద్రం నుంచి వైదొలిగాం. కేంద్రంలో పదవుల కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదు. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరు? హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎదురుదాడి చేయటం సరికాదు. కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ మాటలే చెబుతోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు. అదేమైంది? ఇప్పుడు ఏపీని బీహార్, యూపీలతో పోల్చుతున్నారు. ఇదేం పద్ధతి? రాష్ట్రానికి 16,700 కోట్ల లోటు ఉంటే 4,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదు? విజయవాడ, విశాఖ మెట్రో రైల్ సాధ్యం కాదన్నారు. కడప ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం చేపడుతుందని చెప్పి మాట తప్పారంటూ చంద్రబాబు శాసన మండలిలో ఉద్వేగంగా ప్రసంగించారు. మరోవైపు వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. మోదీపై విశ్వాసం ఉందంటూనే ఆ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎలా పెడతారు? అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలి అనటం ఏంటని నిలదీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.